తెలుగు నేలకు స్వాగతం. హుమాయూన్ సంఘీర్ అనేటటువంటి రచయితను మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకాలు ఏంటి అని అడిగినప్పుడు ఆయన కొన్ని చెప్పారు. అందులో ప్రథమంగా ఆయన చెప్పిన పుస్తకం అలిశెట్టి ప్రభాకర్ మినీ కవితల పుస్తకం సిటీ లైఫ్. సూక్ష్మంలో మోక్షం అన్నట్టు అంత చిన్న నిడివిలో గొప్ప భావ సందేశాన్ని గుదిగుచ్చడం అలిశెట్టికే చెందింది. సమాజాన్ని టిల్టప్ షాట్లు చూసారు ఆయన కవితలు చదివితే మనకు ఆ తీక్షణత గాఢత అబ్బుతుంది. పేదల పట్ల వకాల్తా పుచ్చుకున్నట్టుంటాయి ఆయన రాతలు అని సంఘీర్ అన్నారు. దోపిడీ వర్గాన్ని అలాగే సామ్రాజ్యవాదాన్ని వేలెత్తి చూపిస్తూ ఖబర్దార్ అన్నట్టుగా బెదిరిస్తున్నట్టుగా ఉంటాయి. అలా రాతలతో పంచులు వేయటం, పటాసుల్లాగా పేల్చడం, చూపుడు వేలితో వార్నింగ్ ఇచ్చినట్టు అర్థవంతంగా ఆ 2-3 లైన్లలో రాయటం ఆయనకు మాత్రమే అబ్బిన ప్రత్యేకమైన గొప్ప శైలి. రాస్తే గీస్తే అంత లోతుల్లోకి వెళ్ళి చిక్కగా చక్కగా పరిస్థితులను ఒడిసి పట్టుకుని బల్లెం విసిరినట్టు రాయాలి అనే ఎరుక హుమాయూన్కి కలిగిందని చెప్పారు. మరోపక్క చలం రచనలు జీవితాలను వడబోసినట్టుగా, అలిశెట్టి రచనలు సమాజాన్ని వడబోసినట్టుగా ఉంటాయి. అటు చలం ఇటు అలిశెట్టిల ప్రభావం ఆయన మీద ఉందట. చిన్న వయసులోనే అలిశెట్టి ప్రభాకర్ పోయారు కానీ బ్రతికి ఉండుంటే ఇంకా ఎన్నో అమూల్యమైన రచనల భాండాగారం తెలుగు సాహిత్యానికి అందించి వెళ్ళేవారేమో అని ఆయన అన్నారు. చుట్టూ పరిసరాలను పరిశీలించే తీరు ఆయనది చాలా భిన్నం అని ఆయన కవితలు చదివాక అర్థం చేసుకున్నట్టుగా హుమాయూన్ సంఘీర్ చెప్పారు. ఆ రాతల్ని తడిమి చూస్తే సెగలు గక్కుతూ అలజడి రేగుతున్న ఫీలింగ్ కలుగుతుందట. ఆర్గానిక్ అంటారు కదా, అంతకు మించిన పదం ఏదైనా ఉంటే అది అలిశెట్టి రాతలకు కితాబుగా ఇవ్వొచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భావితరాలు ఖచ్చితంగా ఆయన రచనలు చదవాలి. ఇప్పటికీ ఆయన చాలామందికి ఈ విషయాన్ని చెప్పారు కూడా, అలిశెట్టిని చదవండి అని చెప్తూ. చదివితే ఆయన్ను మర్చిపోక నిత్యం మనసులో మననం చేసుకుంటారు. మెలిపెట్టి ఇలా రాయాలి అని ఆయన రచనలు కర్రబట్టుకుని చెప్పినట్టుగా అనిపిస్తుందట. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట, ఇంకెవరిని మోసం చేయనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువులకు సహకరించినందుకు. ఈ కట్టుకథలిని గొర్రెలింకా పుర్రలూపుతూనే ఉన్నాయి. ఇలా సమాజంలోని నక్క పులుల నైజాన్ని నిక్కచ్చిగా నిబద్ధతగా చెప్పడం ఆయనకే సాధ్యం అని చెప్పాలి. హుమాయూన్ సంఘీర్ రాతల్లో అలిశెట్టి ప్రభాకర్ ప్రభావం బాగా ఉంటుందనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన మినీ కవిత్వం మత్తులాగా ఎక్కిందనే ఆయన భావిస్తారు కూడా. ఆ పుస్తకాన్ని పదే పదే చదవటాన్ని అలవాటుగా మార్చుకున్న ఆయన కాచి వడబోస్తే నువ్వొక నీళ్ళటి, నారాయణ కూడా నీ నుంచి నడిచిపోతే నువ్వొక దాల్ రోటి, బతుకొచ్చిన కష్టజీవి, పట్నంలో నీకు పోటీ అంటూ పట్నం వచ్చే బడుగు జీవుల కష్టాలను చిన్నగా చిత్రంగా చిత్రీకపడతారాయన అని మనకి హుమాయూన్ సంఘీర్ చెప్తున్నారు. కాసుకో కోసుకో రాజకీయమా, ప్రజలు పనసతొనలు, మీరు కత్తి మొనలు అంటూ రాజకీయాల గురించి ఎంత నిక్కచ్చిగా రాశారో కదా. కత్తి మొనల్లో తెగిపడేది ఎప్పుడూ ప్రజలే. ప్రజాస్వామ్యం అని ఊకదంపుడు స్పీచ్లు ఇస్తారు కానీ నేతలే దాన్ని ఫాలో అవ్వరు. మరో చోట మన ఓటును రక్తం ముద్దతో పోలుస్తారు, గద్దకు ఓటయొద్దని చెబుతారు. ఇలా ఆయన రచించిన సిటీ లైఫ్ పుస్తకాన్ని చదివితే ఖచ్చితంగా ప్రభావితులవుతారు. మనం సమాజాన్ని చూసే పరిశీలన మారుతుంది. ఆయన మార్క్ మన రాతల్లో పొడజూపుతుంది అని హుమాయూన్ సంఘీర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.